హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్ వ్యూయర్స్. ఈ రోజు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక 2 acres లో ఫుల్లీ సెక్యూరిటీతో క్లబ్ హౌస్ ఫెసిలిటీతో ఈ రోజు వీడియో మనది అపార్ట్మెంట్స్ అన్నమాట. లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారండి? thumbnail లో ఇచ్చినట్టుగానే లొకేషన్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ లో. యాక్చువల్లీ ఎల్బీ నగర్ లో మనకు స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లు అనేవి చాలా ఉన్నాయి, బట్ ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో అనేది మాత్రం చాలా తక్కువలో ఉన్నాయి అనమాట. సో ఈ లొకేషన్ లో చూసుకుంటే బ్యూటిఫుల్ లొకేషన్ లో బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో మనకి టోటల్ 11 టవర్స్ వస్తున్నాయి. అంత బ్యూటిఫుల్ గా ఉంది అని వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇందులో ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, ప్రైస్ అనేది కూడా నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం వచ్చేసి వన్ ఆఫ్ ద గేట్ ఎంట్రన్స్ లో ఉన్నాం అనమాట. సో ఇంకా కూడా 4 ఎంట్రన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. సో లోపలికి వెళ్ళి ఒకసారి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మనం లోపలికి వస్తే మీకు రోడ్స్ అనేవి కనిపిస్తాయి, అన్ని కూడా సీసీ రోడ్స్ రాబోతున్నాయి. యాక్చువల్లీ రోడ్ విడ్త్ వచ్చేసి మనకి 30 feet రోడ్ విడ్త్ ఇచ్చారు. సో దాంట్లో 30 feet రోడ్ వదిలేసి 20 feet అనేది మనకి వాకింగ్ పర్పస్ అనేది అటు అపార్ట్మెంట్ కి ఇటు అపార్ట్మెంట్ కి సైడ్స్ టు సైడ్ వస్తుంది అనమాట. సో దాంతో పాటు ల్యాండ్ స్కేపింగ్ కూడా కొంత వదిలేసి మనకు సో దాంతో పాటుగా మనకు అక్కడక్కడ అవుట్డోర్ టవర్ ప్లాంట్స్ స్పేస్ కూడా ఇచ్చారనమాట. అంటే చాలా పెద్ద మొక్కలు నాటబోతున్నారు. సో టోటల్ కూడా చూసుకుంటే మనకి ఇది గ్రీన్ గా చాలా కూల్ గా క్రియేట్ చేయబోతున్నారు అనమాట. ఇటు కూడా చూసుకుంటే మనకి సోలార్ ఫెన్సింగ్ అనమాట. సో మనకి గేటెడ్ కమ్యూనిటీలో సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. 24/7 సెక్యూరిటీ అనేది పక్కా ఉంటుంది. 4 side గేట్స్ కూడా ఉంటారనమాట. సిసి కెమెరాస్ కూడా ఉంటాయి. దాంతో పాటుగా ప్రజెంట్ నౌ మనకు కన్స్ట్రక్షన్ అయినవి 5 towers అనమాట. సో ఒక్కొక్క టవర్ వచ్చేసి మనకి G+5 floors ఉంటుంది. సో టవర్ టు టవర్ మధ్యలో గ్యాప్ కూడా వీళ్ళు మనకి 30 feet ఇచ్చారనమాట. సో వెంటిలేషన్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కని వెంటిలేషన్ తో ఇచ్చారు. సో ఫ్లాట్స్ వైజ్ గా చూసుకుంటే మనకు దీంట్లో 1134 SFT నుంచి అప్ టు మనకి 3000 SFT వరకు కూడా ఇక్కడ మనకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. 2 BHK అండ్ 3 BHK. సో దాంట్లోనే మోడల్స్ ఉంటాయి కాబట్టి మనకు మన బడ్జెట్ కి ఎలా సెట్ అవుతుంది, మనకు ఎంత స్పేసియస్ గా కావాలి అనేది చూస్ చేసుకొని మనం అనేది దీంట్లో తీసుకోవచ్చు. సో రెడీ టు మూవ్ కూడా ఉన్నారు. ఆల్రెడీ ఇందులో గృహప్రవేశం చేసి వచ్చి ఆల్రెడీ స్టేయింగ్ కూడా ఉంటున్నారు. ఇంకా ఈ సమ్మర్ లో ఉన్న మంచి రోజులకు కూడా అన్ని కూడా ఆల్మోస్ట్ గృహప్రవేశానికి రెడీగా ఉన్నాయి. కొంతమంది ఇంటీరియర్ చేయించుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు 5 towers అనేది రెడీగా ఉన్నాయి కదండి. సో ఇంకా ఒక 6 towers అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఒకవేళ అండర్ కన్స్ట్రక్షన్లో బుక్ చేసుకోవాలంటే ఆ ఫెసిలిటీ కూడా వీళ్ళు ఇస్తున్నారు. సో మీరు ఫర్దర్గా మనకి 1 year గ్యాప్ అయినా పర్వాలేదు, అండర్ కన్స్ట్రక్షన్లో కావాలి అనుకుంటే కనుక మనం దీంట్లో అలాంటి బుకింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే కూడా మనకు దీంట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లోనే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కాకుండా మనకి ఏదైతే క్లబ్ హౌస్ ఇస్తున్నారో సో ఆ క్లబ్ హౌస్ అనేది కూడా వన్ ఆఫ్ ద టవరే. సో దాంట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మనకు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఇస్తారు. సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు జిమ్ ఇస్తారు. ఆ పైన చూసుకుంటే బ్యాంకెట్ హాల్ అండ్ గెస్ట్ రూమ్స్ ఇస్తారనమాట. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఏమైనా కావాలి గ్రాసరీ పర్పస్ అనుకుంటే కూడా బయటకు వెళ్లకుండా ఆల్రెడీ ఇక్కడ సైడ్ లో మనకి చూస్తున్నాం కదా. సో అక్కడ గ్రాసరీ షాప్ అండ్ కాఫీ షాప్ అనేది ఆల్రెడీ వీరు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో ఆ అవుట్ సైడ్ వాళ్ళు ఎవరైతే మనకి గెస్ట్స్ వచ్చినా ఇంకెవరైనా వచ్చినా కూడా పార్కింగ్ అనేది చూసుకుంటే స్ట్రీట్ పార్కింగ్ అనేది కూడా వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. సో వాటర్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. గ్రౌండ్ వాటర్ అయితే ఎల్బీ నగర్లో చాలా ఫుల్గా ఉంటాయి. దాంతో పాటుగా మున్సిపల్ వాటర్ అయితే చాలా చాలా వస్తాయి అన్నమాట. సో మంచి లొకేషన్లో ఉంటుంది. సో ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి ఇది మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే ఒక 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ లొకేషన్ ఇప్పుడు ఉన్నది సాగర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉంటుంది అనమాట. సో సాగర్ రింగ్ రోడ్ చూసుకుంటే 1/2 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. సాగర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే మనకు అటు ఎల్బీ నగర్ వెళ్ళొచ్చు, ఇటు బిఎన్ రెడ్డి సైడ్ వెళ్ళొచ్చు, అటు చూసుకుంటే మేదీపట్నం, ఇటు చూసుకుంటే సంతోష్ నగర్, చంపాపేట వెళ్ళే లొకేషన్. సో లొకేషన్ వైజ్ గా మీరు చూసుకుంటే ఎల్బీ నగర్ ఆల్రెడీ ఫుల్ గా డెవలప్మెంట్ అయిపోయింది. ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు బాగా డిమాండ్ లో ఉంది అని అంటే ఎల్బీ నగర్ లో మనకి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ దొరకడం మాత్రం చాలా కష్టం అండి. సో అలాంటిది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో గజిబిజిగా లేకుండా ఒక పీస్ఫుల్ లొకేషన్లో పీస్ఫుల్ ఫ్లాట్స్ కావాలనుకునే వారికి మాత్రం ఇది మంచి ఆప్షన్ అవుతుంది. సో వీళ్ళ థీమ్ చూసుకుంటే కూడా చాలా బాగుందండి. సో వీళ్ళ ఎలివేషన్ చూసుకుంటే వైట్లో ఇచ్చారు. సో నైట్ టైం వ్యూ చూసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి ఏవైతే టవర్స్ కంప్లీట్ అయిపోయాయో ఆ టవర్స్కి సంబంధించిన మొత్తం కూడా ఎలివేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి మీకు నైట్ వ్యూ కూడా కనిపిస్తా ఉంది కదా, ఇది నైట్ వ్యూ అన్నమాట. సో ఎవెన్యూ ప్లాంటేషన్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ దీంట్లో ఇస్తున్నారు. సో పర్మిషన్ వైజ్ గా చూసుకుంటే మనకి ఇది జిహెచ్ఎంసీ పర్మిషన్ లో ఉంటుంది, రేరా సర్టిఫైడ్ అనమాట. సో లోన్ వైజ్ గా చూసుకుంటే మనకి ఎనీ బ్యాంక్ నుంచి అయినా కూడా మనకు లోన్ వస్తుంది. ఎందుకంటే ప్రైమ్ లొకేషన్ కాబట్టి దట్టు కన్స్ట్రక్షన్స్ కి అన్ని బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి.
ఆల్రెడీ కొన్ని బ్యాంక్స్ నుంచి ఈ కంపెనీ వారు టైఅప్ అయి ఉన్నారనమాట. సో ప్రైస్ వైజ్ గా చూసి పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 6,000 per square yard, 6,000కు పర్ ఎస్ఎఫ్టీ మనకు వీళ్ళు కోడ్ చేస్తున్నారు. ఇది కాకుండా మనకు ఎమ్యూనిటీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి 5 lakhs అనేది కోడ్ చేస్తున్నారు. ప్రైస్ అయితే ఇది అన్నమాట. సో ఈ లొకేషన్ లో మనం వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఈ 6,000 అనే ప్రైస్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ప్రైమ్ లొకేషన్ లో అనేది నాకు తెలిసినంత వరకు చాలా చాలా తక్కువ అన్నమాట. వన్స్ మీరు ఈ ప్రాజెక్ట్ విజిట్ చేసినారనుకోండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణము అంత బాగుంది. సో లొకేషన్స్ పరంగానే కాకుండా మనకి నియర్ బై కూడా చూసుకుంటే అన్ని అపార్ట్మెంట్సే ఉన్నాయి. పక్కనే చూసుకుంటే మనకి లొకేషన్లో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉందన్నమాట. మెట్రో స్టేషన్ కి దగ్గర అవుతుంది, సాగర్ రింగ్ రోడ్ కి దగ్గరగా అవుతుంది. సో మీకు ఎగ్జాంపుల్ గా చూపిద్దామని ఒక ఫ్లాట్ అనేది మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. మనం ఎగ్జాంపుల్ కోసం ఒక 3 BHK ఫ్లాట్ చూడడానికి వచ్చాము. సో నేను లిఫ్ట్ నుంచి ఎంటర్ అవుతే గనక కారిడార్ అనేది మనకు చాలా స్పేసియస్ గా ఇచ్చారు. 10 feet కారిడార్ అనమాట. ఒక్కొక్క ఫ్లోర్ లో వచ్చేసి మనకి 3 ఫ్లాట్స్ ఉంటాయి అనమాట. ఒకటి 3 BHK ఉంటుంది, మిగతా 2 వచ్చేసి 2 BHK ఉంటాయి. ఇది ఈస్ట్ ఫేసింగ్. 2 BHK వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ఒకటి చూద్దాం. సో మనం ఎంటర్ అవ్వగానే చాలా స్పేసియస్ గా హాల్ ఇచ్చారండి. వెంటిలేషన్ చూస్తున్నారు కదా, ఇలాంటి లైటింగ్స్ లేకుండానే వెంటిలేషన్ ఎంత బాగుంది. పక్కనే ఆల్రెడీ టవర్ ఉంది, అయినా కూడా టవర్ కి మధ్యలో మనకు 30 feet రోడ్ గ్యాప్ ఇచ్చారు కాబట్టి సో మనకు వెంటిలేషన్ అనేది ఇంత చక్కగా ఉంటుంది. సో ఇంత స్పేసియస్ హాల్ కి వచ్చేసి మనకి బాల్కనీ వన్ ఆఫ్ ద హైలైట్ అన్నమాట. సో చాలా మంది రిలాక్స్ అవ్వడానికి బాల్కనీ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు. దీని పక్కనే చూసుకుంటే మనకి హాల్లో మనకి కామన్ వాష్రూమ్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో అలాంటిది మనకి ఇక్కడ ఈ కార్నర్ లో కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్ వస్తుంది. సో మనం కనుక ఒకవేళ ఇంటీరియర్ చేయించుకుంటే చాలా మంచి ఇంటీరియర్ మనకు నచ్చినట్టు చేయించుకుంటే చక్కని లుక్ వస్తుంది. ఇటువైపు కూడా చూసుకుంటే మనకి విండో ఇచ్చారు. సో ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది ఆల్రెడీ సేల్ అయింది కాబట్టి వాళ్ళు కిచెన్ ఇప్పుడు అంతా రెడీమేడ్ పెట్టించుకుంటున్నారు కదా, సో అలా ప్లాన్ చేశారు కాబట్టి ఇక్కడ మనకు గ్రానైట్ పెట్టలేదు. సో ఈ కిచెన్ కి ఇటు సైడ్ మనకు వాష్ ఏరియా ఇచ్చారు. సో వాష్ ఏరియా పక్కనే చూసుకుంటే మనకి ఈ పక్కన విండో వీళ్ళు కస్టమైజ్ చేయించుకున్నారనమాట. వెంటిలేషన్, గాలి, మనం వంట చేసినా కూడా చక్కని గాలిని ఎంజాయ్ చేసుకుంటూ చేయొచ్చు. వాష్ ఏరియాలన్నీ కూడా అక్కడ వాడుకోవచ్చు అనమాట. సో డైనింగ్ స్పేస్ నుంచి మాస్టర్ బెడ్రూమ్. సో ఇది స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్. వెంటిలేషన్స్ కావచ్చు, విండోస్ కావచ్చు. చూడండి ఈ రూమ్ లో కూడా 2 windows ఇచ్చారు. చాలా స్పేసియస్ గా ఉంది కదా. సో మీకు ఇక్కడ స్పెషల్ బాత్రూమ్ అండి, చాలా పెద్దగా ఇచ్చారు. చూడండి ఒకసారి, చాలా స్పేసియస్ గా సపరేట్ గా నీట్ గా చక్కగా ఇచ్చారు. చూడండి వాష్రూమ్. మళ్ళీ హాల్లోకి వచ్చేసాము. సో ఈ హాల్లో చూసుకుంటే మనకు అటువైపు 2 bedrooms ఉన్నాయి. ఒకటి గెస్ట్ బెడ్రూమ్, ఇంకోటి వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి అక్కడ మనకి ఆగ్నేయంలో కిచెన్ వచ్చింది. అటువైపు పూజా రూమ్ అనేది మనము కస్టమైజ్ చేయించుకోవాలి. సో హాల్ నుంచి ఇక్కడికి వెళ్తే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అలాగే చూసుకుంటే మంచి విండో వెంటిలేషన్ కి. సో మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకొని పక్కనే ఉన్న గెస్ట్ బెడ్రూమ్కి వచ్చాం. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో ఇది కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు. సో దీని పక్కనే చూసుకుంటే మనకు గెస్ట్ బెడ్రూమ్కి బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీ పక్కనే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అనమాట అవుట్ సైడ్లో. సో చూసుకుంటే అక్కడ వాష్రూమ్, వాష్ బేసిన్, అలాగే బాల్కనీ, గాలి, వెంటిలేషన్ చక్కగా వస్తుంది. 2000 SFT ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ లో. సో ఇందులో వచ్చేసి మనకి 3 BHK హాల్, 2 బాల్కనీస్, మనకి ఓపెన్ కిచెన్, ఆ పక్కన ఇంకొక బాల్కనీ అంటే వాష్ ఏరియా కింద, అలాగే చూసుకుంటే 4 వాష్రూమ్స్ ఇచ్చారనమాట. వెంటిలేషన్ బాగుంది, కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. సో ఇదండి ఈరోజు మనది ఎల్బీ నగర్ లో క్యాస్టిలియో హోమ్స్ వారి ప్రాజెక్ట్ చూసాము. సో 3 BHK ఫ్లాట్. ఒకవేళ ఎల్బీ నగర్ లొకేషన్ లో కనుక ప్రాజెక్ట్ అనేది విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. కంపెనీ వారి కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు వస్తే కనుక వాళ్ళు విజిట్ చేయిస్తారు. దీంట్లో మనకు 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి మనకి 1134 SFT నుంచి అప్ టు 3000 SFT వరకు కూడా ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. రెడీ టు మూవ్ ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్ లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ప్రైస్ వైజ్ గా చూసుకుంటే ఇది మనకి 6000 per SFT కోడ్ చేస్తున్నారు. 6,000కి per SFT ఇస్తున్నారు. 5 lakhs అనేది ఎమ్యూనిటీస్ ఛార్జెస్ ఖచ్చితంగా తీసుకుంటారు. ఎల్బీ నగర్ లొకేషన్లో నియర్ మెట్రో అండ్ నియర్ సాగర్ రింగ్ రోడ్ దగ్గరలో ఒక మంచి బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. ఇదండి ఈరోజు ఎల్బీ నగర్లో 3 BHK క్యాస్టినా హోమ్స్ వారి ప్రాజెక్ట్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.